ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 24 సంవత్సరమంతా మనం బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ సమూయేలు గ్రంథం 19 మరియు 20 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 23వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప, ఆయన యొక్క బలమైన సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ప్రతిరోజు ఉదయకాలం ఈ విధంగా ధ్యానాలను మీరు శ్రద్ధగా విని ఎంతగానో ఆత్మీయంగా బలపడుచున్నందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రభు నిత్యము తన కృపా సమృద్ధిలో నుండి మీకు మేలును దయచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 10-11 వచనాలు. యాకోబు బెయేర్షెబ నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం యొక్క సందర్భం దాదాపుగా మీరందరూ కూడా ఎరిగి ఉంటారని నేను భావిస్తున్నాను. అయితే యాకోబు తన తండ్రిని, తన యొక్క అన్నను మోసం చేసి అన్న యొక్క ఆ ద్వేషము నుండి, ఆ పగ నుండి, అతని ద్వారా సంభవించబోయే ఆ భయంకరమైన పెను ప్రమాదము నుండి అతడు తప్పించుకోవడానికి తన తల్లి తండ్రి యొక్క సలహాను అతడు విని పద్దనరాము వైపుకు అతడు బయలుదేరి వెళుతున్నాడు. అలా వెళుతున్నటువంటి క్రమంలో ఒకనొక చోటికి రాగానే సూర్యుడు అస్తమించాడు. చీకటి కమ్ముకుంది. ఆ ప్రాంతం అతనికి చాలా క్రొత్తది. ముందుకు అడుగు వేయలేడు. కారణం చీకటి. ఏం చేయాలి? ఎటు వెళ్ళాలి? ఎవరు చేరదీస్తారు? అదొక నిషీది. అతడు ఒంటరి ప్రయాణం చేస్తున్నాడు. ఏం చెయ్యను తోచక యాకోబు అక్కడ పడుకున్నాడు. ఆ చోటి రాళ్లలో ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతున్నాడు. ఆ రాత్రి యాకోబు నిద్రపోతుండగా దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని అతనికిచ్చాడు. ఒక నిచ్చెనని తన కలలో చూచాడు. ఆ నిచ్చెన భూమి మీద నుండి అది ఆకాశానికి వేయబడింది. దాని కొన ఆకాశమును అంటుకున్నది. ఆ నిచ్చెన మీద నుండి ఒకవైపున దేవదూతలు ఎక్కుతున్నారు, మరి ఒక వైపున దేవదూతలు దిగుతూ ఉన్నారు. దేవుడు ఆ నిచ్చెన పై భాగముల నుండి యాకోబు అని పేరు పెట్టి పిలిచి దేవుడు విస్తారమైన కృపతో కూడిన మాటల్ని యాకోబుతో మాట్లాడాడు. ఆ రాత్రి యాకోబు దేవుని స్వరాన్ని విన్నాడు. తూర్పుకు, పడమరకు, ఉత్తరానికి, దక్షిణానికి అతడు ఏ విధంగా వ్యాపించబోతున్నాడో, అతని యొక్క సంతానం ఇసుక రేణువుల వలె ఏ విధంగా విస్తరించబడబోతుందో ఇత్యాది విషయాలన్నీ యాకోబుతో ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. అద్భుతమైన దర్శనం. అద్భుతంగా దేవుడు అతన్ని అక్కడ కలుసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు
నిద్ర నుండి తెల్లవారుజామున మేల్కొని ఎంతో భయపడిపోయాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, అది నాకు తెలియకపోయేనే. ఇది సాధారణమైన స్థలం కాదు, ఇది పరలోకపు గవిని, ఇక్కడ దేవుడున్నాడు అని చెబుతూ తలగడగా తాను చేసుకున్న రాయిని అతడు భూమిలో నాటి దాని మీద నూనె పోసి ప్రతిష్ఠించి ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇది సాధారణమైన స్థలం కాదు, ఇది దేవుని మందిరం అంటూ యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన దర్శనం! అయితే మీరందరూ కూడా ఇక్కడ గమనించవలసిన ఒక అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. అదేమిటంటే, ఇంత పెద్ద దర్శనాన్ని దేవుడు యాకోబు పట్ల కలిగిన ఒక గొప్ప సంకల్పాన్ని, ఆ పెద్ద దర్శనాన్ని దేవుడు యాకోబుకి ఎక్కడ బయలుపరిచాడో తెలుసా? ఒక అరణ్యములో, ఒక చీకటి ప్రాంతంలో. అటు తన ఇల్లు కాదు, ఇటువైపు అతడు ఎక్కడికి వెళుతున్నాడో ఆ గమ్యస్థానంలో కాదు, మధ్యలో అతడు అంత పెద్ద దర్శనాన్ని పొందుకున్నాడు. ఒక అరణ్యం లాంటి ఆ స్థలంలో యాకోబుకి దేవుడు ఈ సంగతులన్నీ బయలుపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల కలిగిన తన యొక్క పెద్ద పెద్ద దర్శనాల్ని మనకు బయలుపరచడానికి అరణ్యము లాంటి స్థలాలకు ఆయన మనల్ని తోడుకొని వెళ్ళి అక్కడ మనతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఒక చీకటి ఏర్పడిందేమో, మీ జీవితంలో ఒక శ్రమ మిమ్మల్ని ఎదుర్కొన్నదేమో, ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలు మిమ్మల్ని సవాలు చేస్తున్నాయేమో, మీ పరిస్థితి చాలా దిగ్భ్రాంతికి గురైపోయినట్లుగా ఉన్నదేమో. అయితే మీ పరిస్థితి, మీ జీవితం ఒక అరణ్యము లాంటి అనుభవం. ఆ అరణ్యము లాంటి అనుభవంలో ఒక పెద్ద దర్శనాన్ని, ఆయన సంకల్పాన్ని దేవుడు నీకు తేటగా తెలియచేయబోతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ఏదో అలవోకగా ఈ మాటలను వింటలేదు. దేవుడు నీ ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నీ భవిష్యత్ కాలపు ఆ అద్భుతమైనటువంటి ఆ సంకల్పం నీ ఎడల నాకున్నది. అయితే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులు ఎందుక నా జీవితంలోకి సంభవించినవని నువ్వు అనుకుంటున్నావా? ఈ అరణ్యము లాంటి పరిస్థితుల్లో, ఈ భయాందోళనకరమైనటువంటి ఈ యొక్క విచారమైనటువంటి పరిస్థితుల్లో నేను నీతో మాట్లాడబోతున్నాను. నేను నా సంకల్పాన్ని నీకు తెలియజేయబోతున్నాను. నీ జీవితాన్ని రూపాంతరపరచబోతున్నాను. నీ కన్నీళ్ళు సంతోషమయంగా నీ మార్చబోతున్నాను. కృప వెంబడి అధికమైన కృప నువ్వు పొందునట్లుగా నేను మార్చబోతున్నాను. నా బిడ్డ, నువ్వు భయపడకు. అరణ్యము లాంటి ఈ పరిస్థితుల్లోనే ఇదిగో నీ ఎడల నా ఉద్దేశాలను నీకు తెలియజేస్తున్నానని ఈ ధ్యానము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, భయపడకు, విచారపడకు. దేవుడు అద్భుతమైన కృపను నీకు అనుగ్రహించబోతున్నాడు. అదిగో దేవుడు నీ ఎడల కలిగిన ఆ సంకల్పాన్ని తెలియజేయడానికి ఈ దినముననే ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభు కృప నీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. మా ప్రియ తండ్రి, మా ఎడల మీరు కలిగిన ఉద్దేశాలన్నీ, ఆ సంకల్పాలన్నీ మేము కోరుకున్నటువంటి తావులో, మేము అనుభవిస్తున్నటువంటి ఆ సుఖాలలో, ఆ విలాసవంతమైన జీవితాలలో నీవు మాట్లాడే దేవుడు కాదు ప్రభువా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల్ని మీరు దర్శించింది చీకటి లాంటి అరణ్య ప్రదేశంలోనే ప్రభువా. ఇప్పుడు మమ్మల్ని కూడా ఆ చీకటి వంటి అరణ్య ప్రదేశంలో మీరు దర్శిస్తున్నారు. మా ఇరుకులలో,
అవమానాలలో, మా ఇబ్బందులలో మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు తండ్రి. మీ దయా సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినం మా ప్రియుల ఎడల మీరు కలిగిన ఉద్దేశాలను వారికి తేటగా తెలియచేయమని, వారి బలపరిచి వర్ధిల చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.